హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్ రామ్జ్యోతి. హాయ్ అండి, నేను మీ రామ్జ్యోతిని. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర బోటి. ఈ బోటి గోంగూర ఎలా చేయాలో చేసే విధానం చూద్దామా? ముందుగా గోంగూర తీసుకుని కాడలు లేకుండా ఒలుసుకోవాలి. ఆ ఒలుసుకున్న గోంగూర 2-3 సార్లు నీటిలో చక్కగా కడగాలి. తర్వాత స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక శుభ్రపరచుకున్న గోంగూరని వేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ వేపుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేసే పని లేదు. ఆ గోంగూరలో వాటర్ ఎగిరిపోయేలోగా గోంగూర కూడా ఉడికిపోతుంది. మరి వాటర్ ఎగిరిపోయినాయి కదా, గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఉడికిన గోంగూరని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ముందుగా నీట్గా శుభ్రపరచుకున్న బోటీని తీసుకుందాం. బోటి చాలా నీట్గా శుభ్రపరచుకోవాలి. వేడి నీళ్ళు మరిగించి ఈ బోటీ తోలును మరిగిన నీటిలో వేస్తే బోటీ తోలు పైన వేస్ట్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే పొట్టపేగులు కూడా చీపురు పుల్లతో తిరిగేసి కడిగితే ఇంకా నీట్గా వస్తుంది. అలా నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నిమ్మకాయ సాల్ట్ కూడా వేసి 1 నిమిషం ఉంచి మరొక 2 సార్లు నీట్గా కడుక్కుంటే చాలా బాగుంటుంది. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి విజిల్ పెట్టుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇంకా ముదురుదైతే ఇంకొక 2 వచ్చినా కూడా ఏం పర్వాలేదు. విజిల్స్ వచ్చేసినాక పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. మరి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకోవాలి. ఈలోగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో బోటీ ఉంది కదా, ప్రెషర్ పోయినాక మూత తీసుకోవాలి. ఆ ఉడికిన బోటీని వడేసుకోవాలి. ఆ వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయినాక ఉడికించిన బోటీ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసి 1 నిమిషం ఉంచాలి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్టు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక 2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసినాక అటు ఇటు ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అటు ఇటు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికినాక ముందుగా మనం గోంగూర వేపుకొని ఉంచుకున్నాం కదా, చక్కగా ఉడకపెట్టుకున్న గోంగూర ఇందులో కలిపేసుకోవాలి. కర్రీ అంతా కలిసే వరకు అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు కర్రీ ఉడకనివ్వాలి. దింపేసే ముందర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1 స్పూన్ పొడి మసాలా చల్లుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపేసి
ఒక 2 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉంచాలి. ఇంతేనండి కర్రీ. చాలా ఈజీ. మరి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మరెన్నో చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.